భగవద్గీత సర్వ మానవాళి కోసం. తృతీయోధ్యాయః నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్తయేవ చ కర్మణి. ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు. అర్జున, నాకు పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినదీ లేదు. అయినా నేను చేయవలసిన విధులను చేస్తూనే ఉంటాను. మనమందరము ఎందుకు పనిచేస్తున్నామంటే మనకు ఏదో ప్రతిఫలం కావాలి కాబట్టి. మనమందరము అనంత ఆనంద సముద్రమైన భగవంతుని అణు అంశలము కాబట్టి మనమందరము ఆనందాన్ని వెతుకుతున్నాము. మనకు ఆ పరిపూర్ణ నిష్కలంకమైన ఆనందం ఇంకా లభించలేదు కాబట్టి మనకు అసంతృప్తి, అసంపూర్ణత ఉన్నాయి. అంటే మనం చేసే ప్రతి పని ఆనందం కోసమే. కానీ ఆనందం అనేది భగవంతుని శక్తులలో ఒకటి. ఆయనకు మాత్రమే అది అనంతమైన మేర ఉంటుంది. తనకు తానే సమగ్రమైన పరిపూర్ణుడు అయిన ఆయనకు బాహ్యమైనది ఏమీ అవసరం లేదు. అందుకే ఆయనను ఆత్మారాముడు, తనలో తానే రమించువాడు, ఆత్మరతి, తన వైపే తాను ఆకర్షితమయ్యేవాడు మరియు ఆత్మక్రీడ, దివ్య లీలలను తన స్వరూపంతోనే చేసేవాడు అంటారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కర్మలు చేస్తే దానికి ఒకే ఒక